తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం నుంచే భారీ ఉత్కంఠను రేపుతోంది. గ్రాండ్ గా మొదలైన ఈ సీజన్ తొలి వారంలోనే ఊహించిన ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ మొదటి వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లడం అందరినీ షాకింగ్ గా మారింది. అయితే ఆమె ఎలిమినేషన్ వెనుక సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనికి జనసేన పార్టీ కార్యకర్తలు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కారణమంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే ముందు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసి సృష్టి వర్మ వార్తలో నిలిచింది. అందుకే ఆమె హౌస్ లోకి రావడంపై ఆసక్తి నెలకొంది. అయితే ఆమె ఆట తీరు మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. టాస్కులలో చురుకుగా పాల్గొనకపోవడం, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో ఆమెపై ఓటింగ్ ప్రభావం పడింది. దీంతో తొలి వారం నామినేషన్ లో వెనకబడి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ఎలిమినేషన్ కు కారణం ఆమె ఆట తీరు మాత్రమే కాదని దీని వెనక ఒక రాజకీయ కారణం కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీకి ప్రచారం చేయడంతో ఆయనకు మద్దతుగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సృష్టి వర్మకు వ్యతిరేకంగా ఓటు వేశారని అంటున్నారు. సృష్టి వర్మ గతంలో జానీ మాస్టర్ పై చేసిన ఆరోపణలే ఈ ప్రచారానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సృష్టి వర్మ ఆరోపణల వల్ల నేషనల్ అవార్డు పోగొట్టుకున్నారు జానీ మాస్టర్. అంతేకాకుండా అతను గతంలో జనసేన పార్టీకి ప్రచారం చేసి ఉండడం వల్ల మిగతా రాజకీయ పార్టీల అభిమానులు, సినీ అభిమానులు పెద్ద ఎత్తున అతన్ని జనసేన పార్టీని ట్రోల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ ప్రకారం సృష్టితో నామినేషన్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్లకు జనసేన కార్యకర్తలు ఓట్లు వేయడం వల్లే ఓటింగ్ లో సృష్టి వెనకబడిందని చెప్తున్నారు. దీనికి అధికారిక ధృవీకరణ లేకపోయినా ఈ చర్చ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కేవలం 7 రోజులలోనే ఆమె బిగ్ బాస్ ప్రయాణం ముగిసినా సృష్టి వర్మకు 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. ఇది బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు వారానికి చెల్లించే సాధారణ మొత్తం. సృష్టి ఎలిమినేట్ తో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. తదుపరి వారం ఎవరు నామినేట్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా రేపుతుంది. మొత్తానికి సృష్టి వర్మ ఎలిమినేషన్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. ఇది నిజమా కాదా అనేది వేరే విషయం, కానీ బిగ్ బాస్ షోలో ఇలాంటి అంశాలు ప్రభావితం చేయడం రాజకీయ మరియు సినీ వర్గాల విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.